హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డెబి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ ఓఈఎక్స్కి సంబంధించి మనమైతే ఓఈఎక్స్ కాయిన్ వచ్చేసి సాతోషి మైనింగ్ యాప్లో అయితే మైనింగ్ చేసాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఓఈఎక్స్కి సపరేట్గా ఒక యాప్ అయితే ఇచ్చారనమాట. సో అందులో వచ్చేసి ఏజిఐఎల్ఈ కాయిన్ అయితే ఒకటి అయితే మైనింగ్లోకి వచ్చింది. అది ఎలా ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఎందుకంటే ఈ కాయిన్ కనుక మైనింగ్ చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇప్పటికే దాదాపుగా 25%, 27% వరకు అయితే అయిపోయింది. అంటే ఇంకా దాదాపుగా 74% మాత్రమే ఉందన్నమాట. 72%, 73% వరకు. సో ఇప్పుడు ఆ కాయిన్ మైనింగ్ చేయాలి ఓఈఎక్స్ యాప్లో అంటే ఏం చేయాలి అని చెప్పానంటే, ముందైతే ఇది అంటే ఇది ఆల్రెడీ చాలామంది చేసేసారు. చేసిన వారికైతే దయచేసి ఈ వీడియో అయితే స్కిప్ చేసేసుకోండి. చేయని వారికి అంటే ఇందులో కొన్ని టాస్కులు ఉన్నాయి. ఆ టాస్కులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ టాస్కులు ఎవరెవరైతే దాటలేకపోయారో, చేయడానికి ఇబ్బందిగా ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చూడండి. ఓఎక్స్ యాప్ అయితే ముందు అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత సైన్అప్ అనేది కనుక ప్రెస్ చేసినట్లయితే మీకైతే ఎంటర్ వ్యాలెట్ కోడ్ అనేది వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు సపోజ్ నేను మామూలుగా ఒక డమ్మీగా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 ఇలా నేనైతే ఒక 6 అంకెలు గల నెంబర్స్ గల పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాను. తర్వాత అదే పాస్వర్డ్ మళ్ళీ ప్రెస్ చేయమంటున్నారు. 1 2 3 4 5 6 అని అయితే ప్రెస్ చేశాను. ఇక్కడైతే ఈ రెండు ఓకే అయితే కనుక కింద అయితే గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్లో వచ్చింది కదా. తర్వాత ఇక్కడైతే డన్ అని చెప్పి ఉంది కదా. ఈ డన్ అని అయితే ప్రెస్ చేసేస్తే మీకైతే యాప్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది అనమాట. మీరు కనుక ఇది ఓపెన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇదంతా వచ్చేసి లాంగ్ టెక్స్ట్ నెట్ అని వచ్చింది కదా. ఇదంతా ఓన్లీ టెక్స్ట్ నెట్ అనమాట. ప్లస్ ఇంకొకటి అయితే మీరైతే డౌన్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్లస్ యాసెట్ అనే ఆప్షన్ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా యాసెట్ అనే ఆప్షన్ కింద అయితే వస్తుందన్నమాట. అంటే మనకి యాసెట్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి కాయిన్స్ ఎంతెంత ఉన్నాయి అనే వాటి గురించి చెప్తుంది యాసెట్ అనమాట. తర్వాత ఇక్కడ కింద తర్వాత నెక్స్ట్ హబ్ అని ఉంది కదా. ఈ హబ్ అయితే ఓపెన్ చేయండి. హబ్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ కనుక ప్రెస్ చేసినట్లయితే కంప్లీట్ ఆల్ మిషన్స్ టు ఎర్న్ ఫ్రమ్ ఓఈఎక్స్ పాయింట్స్ ఎవ్రీ అవర్స్. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కంప్లీట్ ఆల్ మిషన్స్, ఇందులో కొన్ని మిషన్స్ ఇచ్చాము. ఆ మిషన్స్ అన్నీ కనుక ఓకే చేసినట్లయితే పాస్ అయితే మీకు 8 గంటలకు ఒకసారి ఇక్కడ ఓఈఎక్స్ మైనింగ్ మీరు ప్రెస్ చేయొచ్చు అని చెప్పని అయితే వస్తుందన్నమాట. సో ఒకవేళ రాకపోతే ఏం చేస్తాం అనేది చూస్తే ఇక్కడైతే ఇలా చిన్న యాడ్ లాగా అయితే ఏదో వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎంత ట్రై చేసినా కూడా ఓఎక్స్ మైనింగ్ అయితే రావట్లేదు. నాట్ ఎనఫ్ మనీ అని అయితే వస్తుందన్నమాట. సో ఇలా సమ్ యాడ్ అయితే వస్తున్నాయి. ఈ యాడ్స్ వచ్చిన తర్వాత ఏదో జనరేటింగ్ మెయింటైన్ వచ్చినప్పుడు మనం ప్రెస్ చేస్తే చూసారు కదా, అమౌంట్ నాట్ ఎనఫ్ అని చెప్పని అయితే చూపిస్తుంది అనమాట. సో అందువలన వీళ్ళు చెప్పినట్లు ఖచ్చితంగా అక్కడ ఉన్న టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. తర్వాత ఒకసారి ఈ ఆప్షన్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాము. స్వాప్ అనే ఆప్షన్ ఏంటంటే ఇక్కడైతే యూఎస్డిటీ టోకెన్ ఉంది కదా. యూఎస్డిటీ టోకెన్ నుంచి ఓఈఎక్స్ కానీ తర్వాత బీటీసీ కానీ లాంగ్ కానీ అంటే ఇవన్నీ ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం స్వాప్ చేసుకోవడానికి అనమాట. స్వాప్ అనే ఆప్షన్ అంటే స్వాప్ ఎలా చేయాలి ఏంటనేది మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు. మనం కొన్ని చాలా వాటిల్లో స్వాపింగ్ అయితే చేసామన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్యాసెట్ అనే దాంట్లో ఇక్కడ వచ్చేసి మిషన్ జెడ్ అనే దానికి ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు కొంచెం అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 లాంగ్వేజెస్లో ఉన్నాయి. తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. మీకైతే స్టార్ట్ అని ఇంగ్లీష్లో కనబడుతుంది కదా. ఇక్కడైతే స్టార్ట్ని ఇంకా ప్రెస్ చేస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. అంటే మాకు 5 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేసినట్లయితే వీటికైతే సమాధానం అయితే మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ క్రిప్టో కరెన్సీ అని చెప్పానంటే ఏముంది, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనే దాని గురించి అయితే ఇచ్చారనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బ్లాక్ చైన్ అని ఇచ్చారు. తర్వాత డస్ టోకెన్స్ అనే టెస్ట్నెట్ హ్యాజ్ ఏ వాల్యూ, టెస్ట్నెట్ టోకెన్స్ వాల్యూ ఉంటాయా అని చెప్పి అయితే ఇచ్చారు. వాట్ ఈస్ గ్యాస్ అంటే ఏంటి, అంటే గ్యాస్ అంటే మనం గ్యాస్ ఫీజు చేస్తాం కదా, వాటికి అనమాట. అంటే ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లేదా స్వాప్ చేసినప్పుడు కొంచెం గ్యాస్ ఫీజు అయితే అవుతుంది. దాన్నే గ్యాస్ అంటారు అనమాట. వాట్ ఈస్ డిఏఓ అంటే ఏంటి, డీసెంట్రలైజ్డ్. తర్వాత
ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ 5 క్వశ్చన్కి ఖచ్చితంగా సమాధానం చేయాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి. నేనైతే ఈ 5 ప్రశ్నలకి నేను లైవ్లో చూపించలేను, ఎందుకంటే మీకు ఇవే ప్రశ్నలు వస్తాయని ఖచ్చితంగా అయితే గ్యారంటీ అయితే లేదు. మీకు వేరే వేరే ప్రశ్నలు అయితే వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ 5 క్వశ్చన్స్ మీకు చూపించాను అనుకోండి. 5 క్వశ్చన్స్కి ఇవే క్వశ్చన్స్ రావు, ప్లస్ ఇవే ఆన్సర్స్ రావు, అంటే ఐ మీన్ అవే సీరియల్లో రావు అనమాట. సో కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే, మనం ఏదైతే 5 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ పెట్టిన తర్వాతే సబ్మిట్ చేసినప్పుడు మీకు కంప్లీట్ అని చెప్పి అయితే వస్తుందన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా ఇప్పుడు టోకెన్స్ టెస్ట్‌నెట్‌లో టోకెన్స్ వాల్యూ ఉంటాయా అని అన్నారు. సో నో అని చెప్పి కొట్టాలన్నమాట. నో అని చెప్పి ప్రెస్ చేయాలి, ఎందుకంటే టెస్ట్‌నెట్‌లో టోకెన్స్ వాల్యూ ఉండవు కాబట్టి. సో అట్లానే వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ, ఇస్ డిజిటల్ వర్చువల్ కరెన్సీ, ఇట్ యూజెస్ అండ్ ఆపరేషన్ సెంట్రల్ బ్యాంక్ అనుకోండి, ఇలా చెప్పి ప్రెస్ చేయండి. తర్వాత వాట్ ఈస్ బ్లాక్ చైన్, ఏ టెక్నాలజీ దట్స్ ఎనేబుల్స్ గ్లోబల్ కమ్యూనిటీ షేర్ ఈక్వల్లీ అని చెప్పి అయితే వచ్చింది. సో ఇది అనుకుంటా. సో వాట్ ఈస్ గ్యాస్, గ్యాస్ అంటే సపోజ్ బి ఆప్షన్ అయి ఉండొచ్చు. వాట్ ఈస్ డిఓ అంటే సపోజ్ డీసెంట్రలైజ్డ్ అనానిమస్ ఆర్గనైజేషన్. తర్వాత ఇది సెలక్షన్ ఏదో పవర్ఫుల్ ఎన్క్రిప్షన్ మెకానిజం. తర్వాత ఇట్లా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇలా ఓకే అయితే మీరు సబ్మిట్ కొట్టేసి, రాలేదనుకోండి ఇలా ఆప్షన్స్ మార్చుకుంటూ ప్రెస్ చేయండి. మార్చుకుంటూ కన్నా ప్రెస్ చేసినట్లు, ఎందుకంటే మనకైతే టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఆన్సర్ అయితే అవుతుంది. సో ఆన్సర్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వలేను మీకు, ఎందువల్లంటే ఖచ్చితంగా అవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పలేము కాబట్టి. ఇంకొకటి ఏంటంటే టీం అనమాట. మన కింద ఈ టీం ఎంతమంది బిల్డ్ అయ్యి ఉన్నారో వాళ్ళ టీం అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. తర్వాత స్టేకింగ్, కామ్ ఓట్ ఇవన్నీ అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే వర్క్ చేయట్లేదు. అయితే ఓపెన్ అవుతున్నాయి కానీ వర్క్ అయితే చేయట్లేదు అనమాట. అంటే దీనివల్ల మనకి ప్రస్తుతానికైతే పని లేదు కాబట్టి దీని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. తర్వాత ట్రేడ్ అంటే ఓఎక్స్ ఎంత యూఎస్డిటీ ట్రేడ్ అవుతుందంటే లిక్విడిటీ ఇంకా రెడీ అవ్వలేదు. ఓకే, కాకపోతే ఏంటంటే వీళ్ళైతే ఎంతో కొంత అయితే చూపిస్తున్నారు. బట్ ఏంటంటే ఇందులో చూపించేవి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అయితే కాదనమాట. తర్వాత మనం మిషన్స్ అనేవి ఎక్కడ చూసుకోవాలి, ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే మిషన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ మిషన్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఫస్ట్ మిషన్ వచ్చేసి ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ బైండింగ్ చేయాలి. తర్వాత సెకండ్ మిషన్ వచ్చేసి ట్విట్టర్ అనమాట. ట్విట్టర్తో బైండింగ్ చేయాలి. తర్వాత థర్డ్ మిషన్ వచ్చేసి ఈ టెలిగ్రామ్లో ఈ AGX యాప్లో మనం ఇది వచ్చేసి ఇక్కడ కాపీ చేసేసి పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఎల్ వచ్చేసి ఇప్పుడు ఏవైతే మనకి ఈ 3 కాయిన్స్ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఇది USDT ఒకటి, తర్వాత OX ఒకటి, తర్వాత AGIX ఒకటి. ఖచ్చితంగా AGI కాయిన్ అయితే 1 కాయిన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒకటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇంతకుముందు అయితే టెస్ట్‌నెట్ కాయిన్స్ అయితే 10 వచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం టెస్ట్‌నెట్ కాయిన్స్ వచ్చేసి 30 వరకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను అది మీకు లైవ్లో అయితే మళ్ళీ చూపిస్తాను. తర్వాత మిషన్ జెడ్ అంటే ఇందాక ఆల్రెడీ చూపించారు కదా, ఇదేనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఫ్యాసెట్లో ఏదైతే వచ్చిందో అదే మిషన్ జెడ్లో వస్తుందన్నమాట. సో ఈ మిషన్ జెడ్లో మీకు ఏదైతే వచ్చిందో దాన్ని అయితే మీరు ఫస్ట్ అవన్నీ వదిలేసేసి ఈ మిషన్ జెడ్లో వచ్చిందని అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్లో ఉన్న సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అది కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడైతే కోడ్ స్కాన్ బ్యాంకప్ అని చెప్పి ఉంటుంది కదా, ఇక్కడైతే బ్యాంకప్ అనేది అయితే ఓపెన్ చేయండి. బ్యాంకప్ అనేది కనుక ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే మీరు ఇక్కడ కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ ఆప్షన్స్ ఇవన్నీ కనుక ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయినప్పుడు ఇదైతే మీ సీక్రెట్ కోడ్ పాస్‌ఫ్రేజ్ అనమాట. ఈ పాస్‌ఫ్రేజ్ అయితే మీరైతే చాలా అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ ఈ పాస్‌ఫ్రేజ్ కనుక మీరు పోగొట్టుకున్నట్లయితే మనం OEXలో ఉన్న కాయిన్స్ మొత్తం పోగొట్టుకున్నట్టే. దానికైతే మనమైతే ఏమీ చేయలేము, అదైతే గుర్తుంచుకోండి. తర్వాత మీరు మిషన్స్‌లోకి కనుక వచ్చేసినట్లయితే పైనైతే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈమెయిల్ అనేది ఉంది కదా, ఇక్కడైతే ప్రెస్ చేయండి. ఇక్కడైతే ప్రెస్ చేసినట్లయితే మీరు సాతోషికి ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇండోనేషియా ఉంది కదా, ఇక్కడైతే అది ఓపెన్ చేసేసి ఇక్కడ ఇండియా అని చెప్పి అయితే టైప్ చేయండి పైన. అంటే ఇక్కడ అసలు సీరియల్లో చూసినా పర్లేదు. ఇక్కడ ఐ దగ్గర ఇంకా ప్రెస్ చేసినట్లయితే ఇండియా అని వస్తుంది. ఇండియా అని వచ్చింది కదా.
సారీ మళ్ళీ ఇండోనేషియానే వచ్చింది. మళ్ళీ ఇదైతే మీరు అసలు కంగారు పడకుండా జాగ్రత్తగా అయితే చేయండి. ఇండియా అని వచ్చింది కదా, ఇండియా అనేది అయితే ఇక్కడైతే మీరు ఆ మెయిల్ అయితే చేసేసి మెయిల్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తుందన్నమాట. సో నాకు వచ్చేసి సాతోషి ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కాయిన్స్ వచ్చేసి సాతోషిలో ఓఈఎక్స్ ఇన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పి కానీ చూపిస్తుంది అనమాట. ఎలా అయితే చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ వచ్చేసి ఇక్కడైతే ట్విట్టర్ యూజర్ నేమ్ మీది ఏదైతే ఉందో అదైతే ఇవ్వండి. నాదైతే ఛానల్ నేమ్ డీపీ క్రిప్టోస్ అని ఉంది కదా, అదైతే నేను ఇచ్చేస్తున్నాను. అదే నాకు ట్విట్టర్ యూజర్ నేమ్ హ్యాండిల్ అనమాట. ట్విట్టర్ అయితే ఇలా నెక్స్ట్ స్టెప్ అని చెప్పి కొట్టేస్తే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి. ఇక్కడైతే వస్తుందన్నమాట. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీరైతే ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడైతే ఈ బాక్స్లో ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఉన్న మ్యాటర్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా, కాపీ అయిపోయింది. ఆ కాపీ అయిపోయినప్పుడు మీరు ఇక్కడ వచ్చేసి ట్విట్టర్లోకి అయితే వెళ్ళిపోండి. ట్విట్టర్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పోస్ట్ చేయాలన్నమాట. పోస్ట్ అంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా కింద బ్లూ కలర్లో, ఈ బ్లూ కలర్ ఉన్న ప్లస్ బటన్ అయితే మీరైతే ప్రెస్ చేసినట్లయితే పోస్ట్ అని చెప్పని వస్తుందన్నమాట. పోస్ట్ అని మళ్ళీ ప్రెస్ చేయండి. మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే పేస్ట్ అని చెప్పని వస్తుంది. సో మీరైతే ఇక్కడ కనుక పేస్ట్ చేసినట్లయితే ఇక్కడైతే పైన పోస్ట్ అని ఉంది కదా, ఈ పోస్ట్ అని ఉన్న బటన్ అయితే ప్రెస్ చేసేయండి. పోస్ట్ అని చెప్పని వస్తుందన్నమాట. యువర్ పోస్ట్ వాస్ సెంట్ అని వచ్చింది కదా, అని వచ్చిన తర్వాత మీరైతే మామూలుగా ఇక్కడికైతే మీ ఛానల్లోకి వెళ్ళిపోయి మీ హ్యాండిల్లోకి వెళ్ళిపోయి ఇక్కడైతే చూసినట్లయితే ఇక్కడైతే ఆల్రెడీ చూసారు కదా, ఇప్పుడు 12 సెకండ్స్ క్రితం మనం పోస్ట్ చేసామని వచ్చింది. ఈ పోస్ట్ చేసింది అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే కింద ఈ మెసేజెస్ తర్వాత లైక్ బటన్ ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో మీకు షేర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ షేర్ అనే ఆప్షన్లో కాపీ లింక్ అనేది అయితే ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన తర్వాత మీరైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి కాపీ లింక్ ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇక్కడ కనుక పేస్ట్ చేసినట్లయితే మీకైతే ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్తాను అయితే ప్రెస్ చేసేయండి. చెక్ స్టేటస్ అని కనుక ప్రెస్ చేసినట్లయితే ఇదైతే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కనుక అవ్వకపోయినా సరే ఒక 3 అవర్స్ 4 అవర్స్ చూడండి వచ్చింది కదా, ఈ డీపీ క్రిప్టోస్ ఆల్రెడీ ఇది కూడా ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ ఆగైతే ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. సో దానికైతే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఓకే అయిపోయిన తర్వాత చెక్ స్టేటస్ దగ్గర ఓకే అని చెప్పని వస్తుంది. ఆ ఓకే ప్రెస్ చేస్తే అయితే మీకైతే ఇలా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఎల్ కనుక అంటే మనకైతే $30 అయితే ట్రస్ట్నెట్ డాలర్స్ అయితే వస్తాయని చెప్పాను కదా, వాటిల్లో నుంచి ఏజీఐ టోకెను, తర్వాత ఓఈఎక్స్ టోకెను, తర్వాత యూఎస్డిటీ ఎంత అయితే మనం స్వాప్ చేసేసుకుని ఓకే చేస్తే అయితే ఎలా అయితే చూపిస్తుంది అనమాట. ఓకే అని చెప్పి టిక్ మార్క్ అయితే చూపిస్తుంది. ఇదైతే నేను కొంచెం ఆల్రెడీ ముందే చేశాను కాబట్టి మీకు లైవ్లో చూపించడానికి అయితే కుదరలేదు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మిషన్ టీ అనమాట. ఇక్కడైతే మీరైతే కాపీ చేయండి. నాకైతే ఇది చాలా రోజుల వరకు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఏంటనేది నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనం ట్విట్టర్ కనుక టెలిగ్రామ్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ టెలిగ్రామ్లో నేను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి చాలా 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 పొరపాటు జరిగిపోయిందనమాట. AGIEX .bot అని ఇది ఉంది కదా, ఇదే AGIEX .bot అని చెప్పని అయితే నేను అనుకున్నాను. సో అనుకోవడం వల్ల ఇదైతే ఓకే చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడైతే చేసిన తర్వాత అన్నోన్ కమాండ్ అని అయితే ఇట్లా వచ్చిందనమాట. సో ఇలా రావడం వల్ల నేనైతే అది మళ్ళీ తీసేసేసి మళ్ళీ కరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా చూడండి AGIEX బాట్ అని మాత్రమే వస్తుందన్నమాట. ఇది మాత్రమే కరెక్ట్. సో అప్పుడు నేను అది చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత హలో డిపి యూ హ్యావ్ బైండెడ్ ద అడ్రస్ అని చెప్పి అయితే వస్తుందన్నమాట. చాలామంది ఇక్కడైతే ఫెయిల్ అవుతున్నారు. ఇదైతే ఒకసారి కరెక్ట్గా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేస్తే కనుక మీకైతే ఇలా వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవైతే ఈ పాయింట్స్ అన్నీ కనుక మీరు పాస్ అయిపోయి కంప్లీట్ కనుక చేసినట్లయితే మీకైతే OEX పాయింట్స్ ఎవ్రీ 8 అవర్స్కి OEX మైనింగ్ చేయడానికి, అంటే AGILE ఉంది కదా, ఆ కాయిన్ మైనింగ్ చేయడానికి అయితే వస్తుందన్నమాట. మీరైతే మరి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సింబల్ దగ్గర మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే చూసారు కదా, నాకైతే 0.34 AGILE కాయిన్ అయితే AGIEX కాయిన్ అయితే వచ్చిందనమాట.
సో ఇది వచ్చేసి రివార్డ్ వచ్చిందని చెప్తాను అయితే చూపిస్తాను అనమాట. తర్వాత ఏ టోటల్ ఆఫ్ 500 మిలియన్ ఓఎక్స్ రివార్డ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ లిటరల్లీ ఓవర్ 300 అని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదో వచ్చింది. సో ఇప్పుడు నాకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ రివార్డ్ వచ్చేసి 19 నిమిషాలు 27 అయితే ఉందన్నమాట. అదైతే చూపిస్తుంది. ఇప్పటికైతే 27% అయిపోయింది. 27% అయితే అయిపోయిందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరు కనుక ఇట్లా కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఈజీగా అయితే మీరైతే పాస్ అయిపోయి ఏజీఐఎక్స్ కాయిన్ అయితే మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో 27%కే 0.3 కాయిన్ వచ్చిందంటే ఇదైతే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఇంకా 73% కాబట్టి చాలా తక్కువ కాయిన్ అయితే వస్తుందన్నమాట. సో మీరైతే త్వరగా అయితే ఇది కంప్లీట్ అయితే చేసేసి కాయిన్ అయితే మైనింగ్ చేసుకోండి. తర్వాత అప్డేటెడ్ యాప్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తర్వాత మన టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.